హలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రాజ్ తరుణ్ హీరోగా పురుషోత్తముడు సినిమా రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీదేవి ప్రొడక్షన్స్ సంస్థ డాక్టర్ రమేష్ తేజావతి, ప్రకాష్ తేజావతులు చిత్రాన్ని నిర్మించారు. హాసిని, సుధీర్, రాజ్ తరుణ్ సరసన హీరోయిన్గా నటించింది. ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఏమో అనే డౌట్స్ అని, మరో పక్క లావణ్య వివాదం వల్ల ఈ సినిమా సంగతి ఏంటి అనే డిస్కషన్స్ కూడా ముమ్మరంగా జరిగాయి. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ ప్రారంభం డీసెంట్గానే ఉంది. లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. శ్రీమంతుడు వంటి సినిమాలను లానే అనిపించాయంట. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఓకే అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్నే గుర్తు చేస్తుంది. రాజ్ తరుణ్ పర్ఫార్మెన్స్, ఫైట్స్ వంటివి బాగానే ఉన్నాయి. క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే అంటున్నారు. మొత్తంగా బీసీ సెంటర్స్కి ఈ సినిమా టైంపాస్గా అనిపిస్తుందంట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.